దేశవ్యాప్తంగా సోనం స్టోరీ ఎంత సంచలనం కలిగించిందో మనకు తెలిసిందే. సోనం కంటే ముందు శుభ స్టోరీ ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా 2 దశాబ్దాల క్రితం బెంగళూరు రింగ్ రోడ్ స్టోరీగా చెప్తారు. ఇది ప్రస్తుతం ఈ స్టోరీ గుర్తుకొస్తుంది. ఇక్కడ బాధితులు వేరు కానీ స్టోరీ ఒక్కటే. అచ్చం అదే తరహాలో ఇప్పుడు ఈ మర్డర్ జరిగింది. పెళ్లి తర్వాత భర్త రఘువంశిని చంపించింది సోనం. అయితే అంతకు ముందు 2003లో జరిగిన స్టోరీ సంబంధించి చెప్తే నిశ్చితార్థం తర్వాత కాబోయే భర్తను చంపించింది శుభ. అప్పట్లో రింగ్ రోడ్ మర్డర్గా కలకలం రేపింది ఈ ఘటన. 2003లో గిరీష్తో బెంగళూరులో శుభగా ఎంగేజ్మెంట్ జరిగింది. సరిగ్గా 3 రోజుల తర్వాత గిరీష్ మృతి చెందాడు. గిరీష్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఆ రోజుల్లోనే 1,00,000 జీతం. రెస్టారెంట్కు తీసుకెళ్ళమని శుభ గిరీష్ను కోరింది. రెస్టారెంట్ నుంచి వస్తుండగా తనకు ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ చూడమంటే చాలా ఇష్టం అంటూ ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళింది శుభ. సరిగ్గా అక్కడికి చేరుకోగానే గిరీష్పై అటాక్ చేసింది ఓ గ్యాంగ్. ఎవరికి డౌట్ రాకుండా హెల్ప్ అంటూ శుభ అరిచిన పరిస్థితి. తీవ్ర గాయాలతో మరుసటి రోజే ఆసుపత్రిలో గిరీష్ మృతి చెందాడు. ఏమీ తెలియనట్లుగా అమాయకంగా యాక్టింగ్ చేసింది శుభ. పోలీసుల దర్యాప్తులో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. తన జూనియర్ అరుణ్తో శుభ లవ్ అఫైర్ కొనసాగిస్తుంది. శుభ ప్రేమని అంగీకరించని పేరెంట్స్తో ఒక్కసారిగా శుభ ఇక గిరీష్ను చంపాలనుకుంది. దీంతో ఆ ప్రేమ జంట డిసైడ్ అయ్యి సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకున్నారు. గిరీష్పై అటాక్ జరిగిన రోజు అదే లొకేషన్లో ఇక శుభ బాయ్ ఫ్రెండ్ అరుణ్ కూడా అక్కడే ఉన్నారు. గిరీష్ చనిపోయిన రోజు అరుణ్కు 73 కాల్స్ చేసిన శుభ. 2004లో శుభతో పాటు అరుణ్ సుపారీ గ్యాంగ్ అరెస్ట్ అయ్యారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత శుభకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ట్విస్ట్ ఏంటంటే శుభ తండ్రి ఓ ఫేమస్ క్రిమినల్ లాయర్ బెంగళూరులో. శుభ కూడా లా స్టూడెంటే. సోనం ఎపిసోడ్తో శుభ ఘటన ఒక్కసారిగా గుర్తు చేసుకుంటున్నారు కొందరు. సరిగ్గా 2003లో కోరమంగళ ప్రాంతంలో రింగ్ రోడ్ దగ్గర దమ్మలూరు కోరమంగళ రింగ్ రోడ్ ప్రాంతంలో బెంగళూరులో జరిగింది ఈ ఘటన. హెచ్ఏఎల్ లేఅవుట్లో శుభ తనకు కాబోయే భర్త శుభ శంకర్ నారాయణ్ తనకు కాబోయే భర్త గిరీష్తో రెస్టారెంట్కి వెళ్దామని చెప్పింది. సరిగ్గా అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత భోజనం చేశారు. ఇక అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అయింది. ఒకసారి ఈ ఘటనకు ఆ ఘటనకు మీకు నేను పోలిక చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ స్క్రీన్పై చూడండి. ఇక్కడ సోనం రఘువంశ్, అది 2003 నాటి పక్క ఫోటో. ఇక్కడ శుభ గిరీష్. ఈ 2 స్టోరీలకు చాలా పోలిక ఉంది, దగ్గరి పోలికలు ఉన్నాయి. కాకపోతే బాధితులే వేరు. ఇక్కడ రఘువంశ్ బాధితుడు అయితే అక్కడ గిరీష్ బాధితుడు. ఇక్కడ చూడండి బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ శుభ అరుణ్ గారితో ఉంది. ఇక్కడ సోనం తన బాయ్ ఫ్రెండ్తో కనిపిస్తున్న పరిస్థితి, కుష్వాతో కనిపిస్తుంది. రైట్, ఇది తేడా. ఇక్కడ ఇద్దరు కాబోయే భర్తలు, ఇక్కడ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న పరిస్థితి. మళ్ళీ ఒకసారి చెప్తాను. శుభ తన బాయ్ ఫ్రెండ్ అరుణ్తో ఉంది. ఇక్కడ సోనం తన బాయ్ ఫ్రెండ్ కుష్వాతో ఉంది. చూడండి, చాలా దగ్గర పోలికలు ఉన్నాయి స్టోరీకి. ఒకసారి మీకు ఆ దశాబ్దాల కిందటి స్టోరీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ స్టోరీకి సంబంధించిన కంపారిజన్ చూసుకుంటే కనుక అసలు మేఘాలయలో ఏం జరిగిందో మీకు చెప్తాను. మళ్ళీ రఘువంశ్ సోనం దంపతులు ఇద్దరు కూడా హనీమూన్ కోసం మేఘాలయ వెళ్ళారు. అయితే అప్పటికే సోనం కుష్వాను ప్రేమించింది. ఇంట్లో నెల క్రితమే తల్లికి చెప్పింది. ఇష్టం లేని పెళ్లి చేశారు. తర్వాత భర్తను పెళ్లి తర్వాత కడ తెరచాలనుకుంది. షిల్లాంగ్ తీసుకెళ్ళింది. 23 తారీఖున మర్డర్ చేసింది. తను కూడా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు పోలీసులకు పట్టుబడింది. ఇదంతా మీకు తెలిసిందే. గత 2-3 రోజులుగా ఈ స్టోరీ అంతా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ఇక 2003 నాటి బెంగళూరు రింగ్ రోడ్ మర్డర్ గురించి నేను మీకు చెప్తాను. ఎస్, ఆ తెల్ల డ్రెస్లో ఉందే, ఎస్, ఇప్పుడు మళ్ళీ ఎర్ర డ్రెస్లోకి మారింది. ఆ 2 పిక్చర్స్ మీకు కనబడతాయి. ఈమె పేరు శుభ శంకర్ నారాయణన్. 21 ఏళ్ళ లా స్టూడెంట్. ఈమె కూడా మరి ఉన్నత విద్యావంతురాలు. న్యాయ విద్యను అభ్యసిస్తుంది. ఇంకా చూడండి ఎంత విడ్డూరము. ఈమె అప్పట్లో 2003లోనే అప్పుడు 21 ఏళ్ళు ఉన్న ఆ లా విద్యార్థి 27 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీవీ గిరీష్తో నిశ్చితార్థం జరిగింది. అప్పట్లో గిరీష్కు నెలకు 1,00,000 రూపాయలు జీతం. మామూలు విషయం కాదు. 2003లో నెలకు 1,00,000 రూపాయలు అంటే తక్కువ విషయం కాదు. అక్కడ గిరీష్ మంచి వ్యక్తిత్వం కలవాడు. నిశ్చితార్థం తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. వారి వివాహం మరుసటి సంవత్సరం జరగాల్సింది. అంటే
2003 డిసెంబర్లో నవంబర్లో ఎంగేజ్మెంట్ అయింది. ఇక జనవరిలో 2004 జనవరిలో పెళ్లి జరగాల్సి ఉంది. శుభ తండ్రి కూడా ప్రముఖ లాయర్, ఆయన కూడా ఒక క్రిమినల్ లాయర్గా చెప్తున్నారు. సో నవంబర్ 30న నిశ్చితార్థం జరిగింది. కేవలం 3 రోజులకే గిరీష్ హత్యకు గురయ్యాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఇది శుభ పక్కా ప్రణాళికలతో చేసిన హత్య అని తేలింది. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అంటూ శుభ గిరీష్ను డిన్నర్కి తీసుకెళ్ళమని కోరింది. తిరిగి వస్తున్నప్పుడు హెచ్ఏఎల్ విమానాశ్రయం సమీపంలో విమానాలు టేక్ ఆఫ్ ల్యాండింగ్ చూడడం తనకు ఇష్టమని చెప్పింది. అక్కడికి చేరుకున్నాక కొందరు వ్యక్తులు గిరీష్పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో శుభ సహాయం కోసం కేకలు వేస్తూ తనను తాను నిర్దోషిగా చూపించుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు గాయాల పాలైన గిరీష్ను ఆసుపత్రిలో చేర్పిస్తే మరుసటి రోజు మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. గిరీష్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన ఆధారాలు దొరకలేదు. శత్రువులు కానీ ఎవరితోనూ గొడవలు కానీ గిరీష్కు లేకపోవడంతో పోలీసులు చాలా రోజులు అయోమయంలో పడ్డారు. తర్వాత పోలీసులు నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన వీడియోను పరిశీలించారు. అందులో శుభ నీరసంగా, విచారంగా, ఆసక్తి లేకుండా కనిపించింది. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఇక దాంతోపాటు గిరీష్ చెల్లెలు కూడా డౌట్ వ్యక్తం చేసింది. ఇక్కడ ఏదో జరుగుతుంది అంటూ కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో. సో దాంతో ఒక్కసారిగా పోలీసులు ఇంకా తమదైన స్టైల్లో విచారించడంతో అసలు విషయం బయటపడింది. చూడండి, ఆ రెడ్ డ్రెస్లో ఉన్న ఇప్పుడు మళ్ళీ ఆ 2 ఫోటోలు వస్తున్నాయి. ఈ వైట్ డ్రెస్లో, అలాగే ఆ పోలీసుల వెనకాల ఇప్పుడు రెడ్ డ్రెస్లో అమ్మాయి శుభ శంకర్ నారాయణన్, పేరు కూడా చాలా బాగుంది. 2003లో ఈమె మంచి లాయర్గా అప్పటికే లా విద్యను అభ్యసిస్తుంది. LLB చదువుకుంటుంది. చూడండి, వీళ్ళకందరికీ అసలు ఏం పోయే కాలమో తెలియదు కానీ నిశ్చితార్థాలు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తర్వాత మొగుళ్ళని చంపేస్తున్నారు. ఇదేం విచిత్రం. ఇది 2003లో జరిగింది. అంటే అప్పుడే సరిగ్గా 2 దశాబ్దాల క్రితమే, ఇప్పుడు 22 సంవత్సరాల క్రితమే ఇలాంటి ఘటన జరిగింది. ఇప్పటి సోనం ఘటనకు మనకు గుర్తుకు తెస్తున్న పరిస్థితి. సరిగ్గా ఒక్కసారి మీకు ఆ పోలిక చూపిస్తాను. ఇక్కడ సోనం, రఘువంశ్, అక్కడ శుభ, అలాగే గిరీష్. ఆ నిశ్చితార్థం ఫోటో చూడండి. శుభ, గిరీష్ చక్కగా దుస్తుల్లో, నిశ్చితార్థం అంటే సగం పెళ్ళి అయిపోయినట్టేగా. సో ఒక రకంగా ఆ వేడుకలో ఎంత చక్కగా, అంత బాగానే ఉంది, నటించింది అప్పటికి. కానీ ఇష్టం లేదు. అస్సలు విషయం ఏంటంటే పోలీసుల విచారణలో ఆరా తీస్తే అప్పటికే తన జూనియర్ అయినటువంటి అరుణ్తో ఈ శుభకు లవ్ అఫైర్ ఉంది. సో అది అసలు ట్విస్ట్. సరిగ్గా కానీ ఇక్కడ పేరెంట్స్కు చెప్పలేదు. చెప్తే తన తండ్రి పెద్ద క్రిమినల్ లాయర్ పరువు పోతుంది ఊళ్ళో, ఆ బెంగళూరులో పరువు పోతుంది. ఎందుకని చెప్పేసి చెప్పకుండా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పేసి ఇంకా అప్పుడు పెళ్ళి కూడా కాలేదు, కేవలం ఎంగేజ్మెంట్ అయిన 3 రోజుల్లోనే కాబోయే భర్తని లేపేయాలని ప్లాన్ చేసింది. చాలా పక్కడ్బందీగా బెంగళూరు కోరమంగళ రింగ్ రోడ్, దమ్మలూరు కోరమంగళ రింగ్ రోడ్ ప్రాంతానికి వెళ్ళి, నాకు ఆ ఫ్లైట్లు ఎగురుతుంటే దిగుతుంటే నాకు చూడ్డానికి బాగుంటుంది, నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, ఒకసారి అక్కడ తీసుకెళ్తావా అంటూ తీసుకెళ్ళిన తర్వాత అప్పటికే సేమ్ ఇలాగే ఇప్పుడు ఎలాగైతే సోనం సుపారి గ్యాంగ్ను ప్లాన్ చేసిందో అప్పుడు శుభకు కూడా అలాగే ప్లాన్ చేసింది. ఒక ఇద్దరు అరుణ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇద్దరు గ్యాంగ్ను ప్లాన్ చేశారు. సరిగ్గా నిలబడి చూస్తుంటే, అక్కడ విమానాలు టేక్ ఆఫ్ ల్యాండింగ్ నిలబడి చూస్తుంటే వెనకాల నుంచి చూడండి, ఈ ఫోటో చూడండి, మీకు మళ్ళీ చెప్తాను. ఇక్కడ శుభ, అరుణ్ గాడు ఈ శుభ బాయ్ ఫ్రెండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ సోనం బాయ్ ఫ్రెండ్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ సేమ్ టు సేమ్ సీన్, ఇక్కడ సేమ్ టు సేమ్ సీన్ రిపీట్. కాకపోతే బాధితులు వేరు. అక్కడ ఇప్పుడు రఘువంశ్ చనిపోయాడు సోనం చేతిలో, అప్పుడు గిరీష్ చనిపోయాడు. సో ఆ రకంగా ఈ ఘటనకు సంబంధించి చాలా పోలికలు కనిపిస్తున్నాయి. ఆ వెనకాల నిలబడ్డప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఆ కోరమంగళ ఏరియాలో ఒక్కసారిగా వెనకాల నుంచి ఆ సుపారీ కిల్లర్స్ వచ్చి తల పగలగొట్టిన మరుసటి రోజు గిరీష్ను ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలయ్యాయి, ట్రీట్మెంట్ పొందుతూ మరణించాడు. తర్వాత విచారణలో అసలు విషయం బయటపడింది. 2003లో జరిగింది ఆ ఘటన. దాని తర్వాత దానికి సంబంధించి విషయం బయటపడడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఇక దీంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించిన తర్వాత అప్పుడు పోలీసులు ఒకటే గమనించారు, దీన్ని ఆమె అప్పుడు గిరీష్ చెల్లె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, అలాగే అప్పుడు నిశ్చితార్థంలో ఆమెకున్నటువంటి మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గమనించిన తర్వాత చాలా క్లియర్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పుడు శుభ 73 ఫోన్ కాల్ చేసినట్టుగా అర్థమైంది.
అరుణ్కి. సరిగ్గా అదే టైంలో అరుణ్ ఫోన్ ఎక్కడుంది లొకేషన్ అన్ని ట్రేస్ అవుట్ చేస్తే వాడు కూడా మర్డర్ జరిగే ప్రాంతంలో ఉన్నాడు. ఒకసారి మనం చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇద్దరు కూడా పక్క పక్కన మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కుష్వా గాడితో సోనం ఉంది, అక్కడ అరుణ్ గాడితో శుభ ఉంది. చూడండి, ఇద్దరు లవర్స్ బిఫోర్ మ్యారేజ్, ఇది ఆఫ్టర్ మ్యారేజ్. అంటే ఇక్కడ మ్యారేజ్ కాలేదు, ఇక్కడ ఇంకా మ్యారేజ్ కాలేదు. ఇక్కడ శుభకి అప్పటికే మ్యారేజ్ కాలేదు, కేవలం ఎంగేజ్మెంటే. ఇంకా అక్కడికే స్పాట్ పెట్టేసింది. అప్పుడు 2003లోనే పెద్ద స్కెచ్ చేసింది అమ్మాయి. 2003లోనే ఇంకా నయ్యం, ఇంకా ఈ సోనం పెళ్లి చేసుకొని లేపేసింది, ఆమె ఇంకా పెళ్లి కాకముందే లేపేసింది. చూడండి అసలు ఎట్లా ఉందో. అంటే భారతదేశంలో ఇలాంటి స్టోరీలు కొదవలేదు, కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడు తవ్వకాల్లో బయటపడుతున్నాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సోనం స్టోరీ తర్వాత ఈ శుభ స్టోరీ బయటపడింది. సరిగ్గా అదే టైంలో అప్పుడు ఆ కోరమంగళ ఏరియాలో అది ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి అక్కడ ఈ అరుణ్ అక్కడే ఉన్నట్టుగా ఆడికి 73 కాల్ చేసింది. సరిగ్గా చంపే ముందు 73 కాల్ చేసింది. వాడు లొకేషన్ ట్రేస్ అవుట్ చేశారు. ఇక పోలీసులకు పక్కాగా ఫిక్స్ అయ్యారు. అనుమానం వచ్చింది, యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. తర్వాత 2014లో 2014లో సుప్రీంకోర్టుకు వెళ్ళింది. తర్వాత బెయిల్ తెచ్చుకుంది శుభమ్మ. 2014లో బెయిల్ తెచ్చుకుంది. ఇప్పుడు బెయిల్ మీనే చక్కగా బయట ఉంది. అంటే ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఇవన్నీ చాలా క్లియర్. ఈ స్టోరీలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే 2025, 2003 22 సంవత్సరాల క్రితమే దేశంలో ఉలిక్కిపడే ఘటన. ఇష్టం లేని పెళ్లి చేయడానికి చాలా పోలికలున్నాయి. చూడండి, ఇక్కడ చాలా పోలికలున్నాయి. ఇద్దరు పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తే కాబోయే మొగుళ్ళను ఇక్కడ పెళ్ళైనాక మొగుడిని లేపేశారు. అది పోలిక. సో ఆ రకంగా 2003లోనే ఇలాంటి ఘటన ఒకటి బెంగళూరులో జరిగింది. దానికి సంబంధించిన స్టోరీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ కూడా సోనం స్టోరీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ స్టోరీ చాలామంది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. బహుశా చాలామందికి ఇప్పటికి తెలియదు. ఎప్పుడో 2003లో జరిగింది, 22 ఏళ్ల క్రితం. సో ఇప్పుడు ఈ స్టోరీకి దీనికి చాలా పోలికలు ఉన్నాయంటూ, సిమిలారిటీస్ ఉన్నాయంటూ గుర్తు తెచ్చుకుంటున్న పరిస్థితి తెలిసిన వాళ్ళు. సో ఆ స్టోరీని ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ప్రస్తుతం మేఘాలయ హనీమూన్ కేసు సంబంధించి మాత్రం ఇట్స్ ఏ హర్రర్ హనీమూన్ ఎగ్జాక్ట్లీ. అనవసరంగా ఇష్టం లేని పెళ్లి చేసుకొని రఘువంశ ప్రాణాలు తీసింది. రఘువంశ కుటుంబంలో ఇప్పుడు దుఃఖాన్ని నింపింది, విషాదాన్ని నింపింది సోనం. పోలీసుల విచారణలో అనేక అంశాలు బయటపడుతున్నాయి, అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ 4 నిందితులు ఎవరైతే ఉన్నారో కుష్వాతో సహా, అలాగే ఈ సోనం, 5 మొత్తం 5కి ట్రాన్సిట్ రిమాండ్లో ఉన్నారు 7 రోజుల పాటు. మేఘాలయ పోలీసులు అంతా ఊరికే వదిలిపెట్టరు. మేఘాలయ పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రానికి పరువు తీసేశారు. మేఘాలయ పరువు తీసేసింది సోనం అనే ఒక అమ్మాయి ఇండోర్ నుంచి వెళ్ళి మేఘాలయలో మర్డర్ చేసి తాను ఇన్వాల్వ్ అయ్యి భర్తను చంపి ఆ రాష్ట్ర పర్యాటకాన్ని దెబ్బతీసింది. ఆ రాష్ట్ర పరువునే మంట కలిపింది. ఊరుకుంటారా? వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊరుకుంటారా? డీజీపీ, ముఖ్యమంత్రి అందరూ కదిలారు. అరే ఎట్లా జరిగింది, మా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు లేవే. జాతీయ మీడియా అంతా ఆడిపోసుకుంది. 17 రోజులు ఏంటి హనీమూన్ పోతే మేఘాలయలో చంపేస్తారా, చాలా డేంజర్, ఎవ్వరు పోవద్దు, చాలా డేంజర్, అక్కడికి పోవద్దు అంటూ ఒకటే ప్రచారం. అప్పుడు ఏం చేస్తాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి? అట్టెట్లా ఉంటుంది, మా రాష్ట్రంలో అలాంటిది ఏం జరగదు, దీని సంగతి ఏంటో చూస్తా అని సిట్ ఏర్పాటు చేశాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. 7 రోజుల్లో సోనం సంగతి తేల్చారు. కట్ చేస్తే ఘాజీపూర్లో సోనం దాబా దగ్గర కూర్చొని అమాయకంగా నా భర్తను చంపేశారు, నేను బయటపడ్డాను, నన్ను కాపాడంటూ వేడుకుంది. పోలీసులకు చిక్కింది. ఇంకా ఆ తర్వాత జరిగిన కథ అంతా మీకు తెలిసిందే. ఇప్పుడు ఈ 3 కూడా రిమాండ్లో ఉన్నారు. అనేక అంశాలు రిమాండ్లో ఇంకా వెల్లడే అవకాశం ఉంది. సో మొత్తం మీద అప్పటి 2003 నాటి ఈ స్టోరీ, శుభం గిరి స్టోరీ, 2025 నాటి సోనం రఘువం స్టోరీకి చాలా పోలికలు ఉన్నాయి. గతంలోనే జరిగింది 2 దశాబ్దాల క్రితం. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. కాకపోతే బాధితులు వేరు. దట్స్ ఇట్.